2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు స్పెషల్ వీడియో రిగార్డింగ్ ప్రతి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అది మీరు స్కూల్ పాస్ అయిన తర్వాత ఆర్ స్కూల్ డ్రాప్ అవుటా అంటే ఏజ్ దాదాపు ఆ టైంలో మీరు దాదాపు 15 లేదా 16 సంవత్సరాలు ఉంటాయండి మీ వయసు. సో ఆ టైంలో మనం చూసుకుంటే మీరు తర్వాత చదువుతారా, చదవరా, లేదంటే చదువుకుంటూ జాబ్ లేదా బిజినెస్ చేస్తున్నారా అది మీ ఇష్టం. ఎందుకంటే మీ ప్రయారిటీస్ మీకుంటాయి. కానీ ఒక విషయంలో మీకు ఇది ప్రయారిటీ కాకుండా కానీ దీన్ని కూడా మీ ప్రయారిటీ లిస్టులో, అంటే ఇది ముఖ్యమైన పని అన్న లిస్టులో చేర్చుకోండి. అదేంటి? మీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో జనరల్గా స్కూల్, ఇంటర్మీడియట్, కాలేజ్ చదువుతారు. గుడ్, వెరీ గుడ్. చదువే మన ఆస్తి. ఎవరన్నా మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కపోవచ్చు, కానీ మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మాత్రము ఎవరు లాక్కపోలేరు. ఈ విషయము గట్టిగా మూడేసి పెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇంకొక విషయం, రెండోది ఏంటంటే ఈ నాలెడ్జ్ తోటే వస్తుంది మీకు వెల్త్. ఎందుకంటే డబ్బు అందరి దగ్గర వస్తుందండి. 10,000, ₹1,00,000, 20,000 జీతం రూపంలో, వ్యాపారంలో వచ్చిన ప్రాఫిట్ రూపంలో మీకు వస్తుంది. కానీ వెల్త్ అందరి దగ్గర రాదు. వెల్త్ అంటే ఏంటి? ఆస్తి, చెరగని ఆస్తి, స్థిరాస్తి, అండ్ అలాగే ఆ పేరుతో పాటు వచ్చే ఆ గౌరవము, ఆ ప్రతిష్ట. మీరు ఇప్పుడు పెద్ద పెద్ద రాజులు ఉన్నారండి, పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద పాలిటిషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ దగ్గర వారసత్వంగా వస్తుంది. ఆ పేరుని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తారు. అంటే వెల్త్ సంపాదించుకున్న తర్వాత, ఆస్తులు సంపాదించుకున్న తర్వాత మన పనెల్లా మిగిలిపోయేది ఆ పేరుని కాపాడుకోవడంలో. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామంది డబ్బు వెంట పరిగెడుతున్నారు, కానీ ఆ డబ్బులో ఒక 10,000 కూడా మీరు జీతం సంపాదిస్తున్నారు, లేదంటే ఇన్కమ్ మీకు ఉందంటే ఒక్క ₹1,000 మీరు 80 కోట్లు ఎలా సంపాదించాలి మీకు నేను నేర్పిస్తాను ఈరోజు ఈ వీడియోలో. ఓకేనా? సో రెడీ అయిపోండి. ఇది అందరూ యంగ్స్టర్స్ కోసం చేస్తున్న నేను ఈ వీడియో. నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి యంగ్స్టర్ ఆలోచన ఒక్కటే, నేను రేపటి రోజు ఇల్లు కొనాలి, బండి కొనాలి, కొన్ని డబ్బులు దాచుకోవాలి బ్యాంక్లో, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అమ్మ, నాన్న, చెల్లి, అన్న అందరి కోసం ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉన్నోళ్ళు, అది విమెన్ కావచ్చు ఆర్ మెన్ కావచ్చు, ఎనీ టీనేజర్ ఎవరైతే 20 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకుంటూ కష్టపడితే చాలా మంచిది. చదువుకుంటూ సంపాదిస్తే ఇంకా ఇంకా గ్రేట్ అని చెప్తాను. మీ అందరికి కూడా నేను ఇన్ఫ్యాక్ట్ వంగి మరీ దండం పెడతా. ఎందుకంటే మీలాంటి యంగ్స్టర్స్ మన ఇండియాకి చాలా బలం అండి. ఎందుకంటే చదువు ప్లస్ సంపాదన రెండు చేస్తున్నారంటే యు ఆర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్. మీ అందరినీ కూడా ఐ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ను ఎవరైతే అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారో, కష్టపడుతున్నారు, చదువుతున్నారు అంటే మీరు త్వరగా కోట్లాధికారి అవుతారు. అందులో నేను ఒక చిన్న సహాయాన్ని మీకు చేయాలనుకుంటున్నాను. దాన్ని అదే ఒక రైట్ కైండ్ ఆఫ్ దారి చూపించేసి మీకోసం జస్ట్ ₹1,000 మాత్రమే, 1000 రూపీస్ మీరు పెట్టుబడి ఎలా పెడితే 80 కోట్లు మీ దగ్గరకు వస్తాయి చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఫిక్స్డ్ సిప్ వర్సెస్ స్టెప్ అప్ సిప్, హౌ a 10% ఇయర్లీ ఇంక్రీజ్ క్యాన్ డబుల్ యువర్ కార్పస్ టు 5 crores, 5.7 crores. ఇతను ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చాడు. నేను దీన్ని ఏం చేశానంటే ఒక కరెక్ట్గా మీరు రిటైర్మెంట్ ఏజ్లో మీరు ఏం చేయొచ్చు, ఎలా కోట్లాధికారి అవ్వచ్చు, 80 కోట్లు ఎలా వస్తాయి అనేది మీకు చూపిస్తా. సింపుల్గా ఒక మాట చెప్తానండి. మనము డైలీ రాబోయే ఒక 30-40 సంవత్సరాల వరకు రోజు పప్పు అన్నమే తిన్నారనుకోండి, 3 పూటల్లో ఒక పూట పప్పు అన్నము, ఒక పూట చపాతి లేదంటే కర్రీ, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. కానీ నేను మాత్రం స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పేసి. స్ట్రాంగ్ విషయం అది. ఆ అడ్వైస్ని సీరియస్గా తీసుకోండి. మీరు 3 పూటలు రాబోయే 40 సంవత్సరాల వరకు మీరు ఒకేలాగా తిండి మీరు తినగలుగుతారా? ఏ రోజన్నా రుచి మనం మారుద్దాము, కర్రీ మారుద్దాము, దానికోసం ఇంకా కావాలంటే ఎక్కువ సంపాదిద్దాము, లేదంటే ఎక్కువగా ఖర్చు పెడదాము, కానీ నాకు వెరైటీ మాత్రం కావాలి అంటారు. ఎందుకంటే మీరు ఒకే ఫుడ్ని 40 సంవత్సరాలు తినలేరు. అదే అంటారు ఫిక్స్డ్ సిప్ అనమాట. అదే స్టెప్ అప్ సిప్ అంటే ఏంటంటే
వారంలో ఒకరోజు మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, వెజిటేరియన్ ఫుడ్ ఉన్న వాళ్ళు మంచి మంచి పన్నీర్ డిషెస్ కానివ్వండి, అండ్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్ ఫుడ్ కానివ్వండి, తినే వాళ్ళందరికీ కూడా వెరైటీ కావాలి. ఎందుకు? బికాస్ మీరు అప్పుడే హెల్దీగా ఉంటారు, ఎలాంటి కైండ్ ఆఫ్ హాస్పిటల్ ఖర్చులు మీకు ఉండవు. కాబట్టి అలాంటివన్నీ మనం ఆలోచించేసి మన ఇంట్లో తల్లి మనందరికి కూడా ఇలాంటి మంచి మంచి భోజనాలు మనకు పెడుతుంటారు. మనం కూడా పెద్దగైన తర్వాత మనం కూడా వండుకుంటాము, ఎందుకంటే వెరైటీ లేనిది జీవితం వేస్ట్. సో మీరు స్టెప్ అప్ చేస్తే మీ సిప్ని దాన్ని అంటారు మీరు మీ లైఫ్లో తీసుకొచ్చిన వెరైటీ అనమాట. సో ఆ స్టెప్ అప్ వల్ల ఎంత తేడా వచ్చింది మీకు ఇక్కడ చూపిస్తా. సో లుక్ ఎట్ దిస్. మీరు 1000 రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు ప్రతి నెల. 12% ఎక్కువ వద్దండి, యాక్చువల్గా 24% వరకు రావచ్చు, 48% వరకు కూడా ప్రతి సంవత్సరానికి మీకు అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడికి. కానీ మనం 48% ఆశపడొద్దు, 24% కూడా మనం ఆశపడొద్దు. కేవలం 12% మనము బేసిక్గా ఫాలో అవుదాము, థంబ్ రూల్ కాబట్టి మార్కెట్లో. సో ఒక 40 సంవత్సరాల వరకు మీరు ప్రతి నెల 1000 రూపాయలు పెడితే మీకు ఎంత వస్తుంది? 97,93,071 రూపాయలు. సో దాదాపు ₹1 కోటి లోపే అనమాట. 97 lakhs వస్తుంది మీకు అప్రాక్సిమేట్గా. అదే మీరు ఒకవేళ 1000 రూపాయలు 12% రిటర్న్స్ 40 సంవత్సరాల వరకు మీరు పెడుతున్నారు, కానీ దానికి మీరు కాస్తంత 25% స్టెప్అప్ చేశారు. స్టెప్అప్ అంటే సంవత్సరానికి ఒక్కసారి మీరు పెడుతున్న పెట్టుబడిని 25%తో పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే మన జీతాలు పెరుగుతాయి, పెరగకునగానే మన ఖర్చులు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి. సో కాబట్టి ఖర్చుల్ని మీరు తగ్గించుకుంటూ మీరు పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్తే మీకు ఏమొస్తుందో చూపిస్తా. ఇదిగోండి. సో 1000 రూపాయలు ప్రతి నెల మీరు పెడుతున్నారు, సేమ్ అదే 1000 రూపాయలు 25%తో పెంచుకుంటూ వెళ్తున్నారు. 12% రిటర్న్ అని చెప్పానా? ఎక్కువ వస్తే బోనస్, ఎక్కువ వస్తే చాలా పెద్ద రిటర్న్. ఓకేనా? మనం తక్కువే అనుకుందాము. 40 సంవత్సరాలు పెడుతున్నారు, మీకు 40 సంవత్సరాల తర్వాత 81 కోట్లు వస్తాయండి. 81 crores అప్రాక్సిమేట్లీ, అంటే 80 crores 80 lakhs ప్రిసైస్లీ అని చెప్తున్నాను. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీరు కష్టపడుతూ మీరు 1000 రూపాయలు ఈరోజు ఏదైతే అబ్బా కాస్తంత గిచ్చుకున్నట్టుగా ఉంది, కష్టం కదండి అనుకుంటున్నారేమో, కానీ 1000 రూపాయలు ఇస్ నాట్ అ బిగ్ మ్యాటర్. రాబోయే 40 సంవత్సరాల వరకు కూడా మీరు అదే 1000 రూపాయలు పెట్టబోతున్నారు. కాబట్టి మీరు ఇంత చిన్న పెట్టుబడితో 80 కోట్లు ఈజీగా సంపాదిస్తారు. రిటైర్మెంట్ ఏజ్లో కింగ్లా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. కాల్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.